అది బుధవారం ఉదయం 8 గంటలు. నేనింకా నిద్ర నుంచి లేవలేదు. హమ్ అతిపెద్ద ధ్వని, డైనమైట్లు పేల్చితే వచ్చేంత శబ్దంతో సంగీత కచేరీ, వేల గొంతులు కలిసి లాటిన్ భాషలో పాడినట్లు, అనేక వయోలిన్లు, మేళాలు, తాళాలు, కర్ణభేరి బ్రద్దలయ్యేంత ధ్వని. నేల కంపిస్తోంది. నిక్కబొడుచుకున్న బొచ్చుతో బెంబేలెత్తి పరిగెత్తే పిల్లిలా విమానం రెక్క క్రింద నుండి లేచి వెలుపలికి పరుగు తీశాను. ఆ చల్లటి సూర్యోదయాన ఆకాశంలో తెల్లటి మబ్బులు పరుచుకుంటున్నాయి. కానీ ఆ ధ్వనుల ఆరోహణంలో అవన్నీ కనుమరుగయ్యాయి. ఆపేయ్, ఆపేయ్, ఆ సంగీతాన్ని ఆపేయ్ షిమోడా కోపంగా. ఆపేయ్, ఆపేయ్, ఆ సంగీతాన్ని ఆపేయ్ షిమోడా కోపంగా గట్టిగా అరిచాడు. ఆపేయమని షిమోడా కోపంగా గట్టిగా అరిచాడు. అంత చప్పుడులోనూ అతని పెడబొబ్బలు నాకు వినిపించాయి. అంతలో ఆ సంగీతం ఆగిపోయింది. చెవిలో ధ్వని తరంగాలు రింగురింగుమంటూ క్రమంగా ఆగిపోయాయి. ఆ తర్వాత ఓ మంచి మృదువైన పాట పిల్లగాలి తెమ్మెరల మధురంగా కలలో స్వర్గంలో విహరించినట్లుగా వినిపించసాగింది. అతనికి నచ్చినట్లు లేదు. చూడు, దాన్ని ఆపేస్తావా లేదా అన్నాడు. సంగీతం ఆగిపోయింది. అమ్మయ్య అంటూ నిట్టూర్చాడు అతను. నేను అతని వైపు చూసా. ప్రతిదానికి ఓ సమయము, ఓ సందర్భము ఉంటుంది తెలుసా అన్నాడు. మంచిది, సమయము సందర్భము. మనస్సును రంజింపచేసే ఏదైనా ఒక చిన్న పాట అయితే బాగుంటుంది. అది నువ్వు ఏకాంతంగా ఉన్నప్పుడో లేదా ఏదైనా ప్రత్యేక సందర్భంలోనో. కానీ ఉదయాన్నే ఏంటిది? అది అంత గట్టిగానా? అసలు నువ్వేం చేస్తున్నావు? నేనేం చేస్తున్నానా డాన్? నేను మీలాగే ఒళ్ళు మరిచి నిద్రిస్తున్నాను. నువ్వేం చేస్తున్నావు అంటే అర్థం. అతను తల తిప్పి చికాకుగా ముఖం పెట్టి భుజాలు పైకెగరేస్తూ ఒక వేడి నిట్టూర్పు వదులుతూ తిరిగి ముసుగు తన్ని పడుకున్నాడు. చేతి పుస్తకం, హ్యాండ్బుక్ తలక్రిందులుగా గడ్డిలో పడి ఉంటే జాగ్రత్తగా విప్పి తీసుకుని చదవసాగాను. మీ చేతగాని తనాల గురించి, మీ పరిమితుల గురించి ఒకవేళ మీరు వాదిస్తే అప్పుడు తప్పకుండా అవి మీ సొంతమై తీరుతాయి. నేను ఈ దేవదూతల గురించి అర్థం చేసుకోవలసింది ఇంకా చాలా ఉంది. విస్కాన్సిన్లోని హేమండ్ వద్ద ఒకరోజు మేము ఆగాము. కొంతమంది ప్రయాణికుల విహారానంతరం సాయంత్రం పట్టణంలో భోజనం చేసి తిరిగి కాలినడకన విమానాల దగ్గరికి బయలుదేరాము. డాన్, మన జీవితం ఆసక్తిగానో అనాసక్తిగానో లేదా మరో విధంగానో మనమెలా నిర్ణయించి ఎన్నుకుంటే అలా ఉంటుందని మీరు చెప్పిన దానితో ఏకీభవిస్తాను. కానీ నేనెంత విజ్ఞతతో ఆలోచించినప్పటికీ మొదట మనం ఇక్కడ ఎందుకు జీవిస్తున్నామన్నది నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. దీని గురించి కాస్త చెప్పరు అడిగాను. అంతలో మేము ఒక సినిమా థియేటర్ను సమీపించాము. అందులో బుచ్ కాసిడీ అండ్ ది సండేన్స్ కిడ్ చిత్రం ఆడుతోంది. నా ప్రశ్నకు సమాధానం చెప్పకుండా అక్కడే ఆగి నా వైపు తిరిగి, నీ దగ్గర డబ్బుందా అని అడిగాడు. ఓ బోలెడంత ఉంది. ఏమిటి విషయం అడిగాను. అయితే సినిమా చూద్దాం పద అన్నాడు. నాకు చూడాలని లేదు. అంతగా అయితే మీరు వెళ్ళండి, నేను విమానాల దగ్గరకు వెళ్తాను. నన్ను ఎక్కువ కాలం ఒంటరిగా వదిలేయడం మీకు ఇష్టం లేదు కదా. అయినా ఇంత హఠాత్తుగా సినిమాకు వెళ్ళడం అంత ముఖ్యమా? విమానాలకేమీ కాదు, భద్రంగానే ఉంటాయి. పద సినిమాకు వెళ్దాం. సినిమా ఇదివరకే మొదలైనట్టుంది అన్నాను. అయితే ఏం, మనం కాస్త ఆలస్యంగా వచ్చాం అంటూ టికెట్ కౌంటర్ వద్దకు నడిచాడు. చేసేది లేక నేను అతనిని అనుసరించాను. టిక్కెట్లు తీసుకుని హాలులో చీకటిలో వెనుక వరుసలో కూర్చున్నాము. హాలులో 50 మంది కంటే ఎక్కువ ప్రేక్షకులు లేరు. మేమెందుకొచ్చామో కాసేపటికి మర్చిపోయి సినిమాలో లీనమైపోయాను. అదో మంచి కథాచిత్రంలాగా ఉంది. నేను సన్డాన్స్ చిత్రం చూడడం ఇది 3వసారి. హాలులో కాలం దొర్లిపోతోంది. ఆ సినిమా సాంకేతిక విలువలు నన్ను ఆకట్టుకున్నాయి. ప్రతి సన్నివేశం ఎలా చిత్రించారు, ఒక సన్నివేశం తరువాతి సన్నివేశంతో ఏ విధంగా పొందికగా అమరుతోంది. ఈ సన్నివేశం ఇప్పుడే ఎందుకు, ఆ తర్వాత రావచ్చు కదా. ఇలాంటివన్నీ పరిశీలిస్తూ క్రమంగా అన్నీ మరిచి
కథాగమనంలో లీనమైపోయాను. సినిమా ఆఖరి ఘట్టంలో బుచ్ మరి సండేన్లను బొలీవియా సైన్యం చుట్టుముట్టింది. అంతలోనే షిమోడా నా భుజాన్ని తట్టాడు. తెరవంక చూస్తూనే అతని వైపు వాలి తానేం చెప్పాలనుకున్నాడో ఆ తర్వాత చెప్పమందాం అనుకునేంతలో, రిచార్డ్, ఆ నువ్వెక్కడ ఎందుకున్నావు అడిగాడు. ఏదో మంచి చిత్రం డాన్. బుచ్ సండేల దేహం రక్తమోడుతోంది. వారిరువురి సంభాషణలు ఆసక్తిగా సాగుతున్నాయి. సినిమా ఎందుకు సాగింది? అదో తమాషా డాన్, తరువాత చెబుతాలే. అందులోంచి బయటపడు మేలుకో, అదంతా భ్రాంతి అన్నాడు. అదేలా అడిగాను. నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. అవును, అదో మంచి చిత్రం అంటూ కొనసాగిస్తూ, కానీ ప్రపంచంలో ఎంత గొప్ప చిత్రమైనా చివరికి అది భ్రాంతే కదా, అవునా కాదా? ఆ దృశ్యాలు నిజానికి కథలను కూడా కదలలేవు, కానీ కదిలినట్లు అనిపిస్తాయి. చీకటిలో పలుచని తెల్లటి తెరపై కాంతి తీవ్రతలోని మార్పుల వల్ల అవి కదిలినట్లు కనిపిస్తాయి. అవును, నాకు కొద్ది కొద్దిగా అర్థమవుతోంది. సినిమా అనేది భ్రాంతి అని తెలిసినప్పటికీ ఎందుకని అందరూ రకరకాల సినిమాలకు వెళ్తుంటారు అంటే వినోదం కోసం చెప్పాను. సరే, వినోదం మొదటి కారణం అంటూ కుడి చేయి చూపుడు వేలును మడిచాడు. ఇంకా విజ్ఞానదాయకమైన సినిమా కావచ్చు, మంచిది అంటే తెలుసుకోవడం కోసం రెండవ కారణం అంటూ మధ్య వేలు మడిచాడు. విజ్ఞానదాయకమైన సినిమా కావచ్చు, మంచిది అంటే తెలుసుకోవడం కోసం రెండవ కారణం అంటూ మధ్య వేలు మడిచాడు. అభూత కల్పనలను ఆస్వాదించడం కోసం అయితే మొదటి కారణం. సాంకేతిక కారణాల వల్ల అంటే ఆ సినిమా ఎలా నిర్మించారు అని పరిశీలించడానికి అంటే తెలుసుకోవడం కోసం రెండవ కారణం. విసుగు నుంచి తప్పించుకోవడానికి అంటే మళ్ళీ వినోదం కోసం మొదటి కారణం. సాంఘిక పరమైనది అంటే స్నేహితులతో కలిసి వెళ్ళడం, చూడడానికి కాకుండా అలా వెళ్ళడానికి కారణం ఏమిటి? అది వినోదానికే కానీ అంటే మొదటి కారణం. నేనే కారణం చెప్పినా కూడా అతని మొదటి కారణం వ్రేళ్లకు సరిపోతున్నాయి. మూడవ కారణమే లేదు అంటే జనాలు సినిమాలకు వినోదం కోసమో విజ్ఞానం కోసమో లేదా రెండింటి కోసమో వెళతారు. అంటే జీవితం ఒక సినిమా లాంటిదనేగా డాన్. అవును, మరి అలాగైతే ఎందుకు కొందరు నికృష్టమైన జీవితాన్ని ఎన్నుకుంటారు? ఓ హారర్ సినిమాలాగానా? వారు వినోదం కోసం హారర్ చిత్రానికి వెళ్ళడమే కాదు, లోనికి వెళ్ళిన తర్వాత ఆ సినిమా వీరిని చాలా భయపెడుతుందని తెలుసు అని చెప్పాడు. మరెందుకు వెళ్ళడం అన్నాను. నీకు హారర్ చిత్రాలంటే ఇష్టం లేదా? లేదు అన్నాను. నువ్వు ఎప్పుడు వాటిని చూడలేదా? లేదు అని చెప్పాను. కొందరు హారర్ చిత్రాలకో లేదా బోలెడు కష్టాలకు గుమ్మరించే కొందరు హారర్ చిత్రాలకో లేదా బోలెడు కష్టాలను గుమ్మరించే దుఃఖభరిత చిత్రాలకో వారి డబ్బును సమయాలను తగలేస్తూ ఉంటారు. అవే సినిమాలు మరికొందరికి విసుగును నిరుత్సాహాన్ని కలుగజేస్తాయి. అవునా? సమాధానం చెప్పమన్నట్లుగా నా వైపు చూశాడు. అవును అన్నాను. నువ్వు ఇష్టపడే చిత్రాలను వారు చూడరు, వారు ఇష్టపడే చిత్రాలను నువ్వు చూడవు. దీనినే స్వతంత్రత అంటాం. కానీ ఎవరైనా భయపడాలని ఎందుకు అనుకుంటారు? లేదా విసుగెందుకు కొని తెచ్చుకుంటారు? ఎవరో భయపడితే భయపడడానికి తాము అర్హులమని వారు విశ్వసిస్తున్నారు. లేదా వారికి ఆ భయానక దృశ్యాలే ఆనందాన్ని ఇవ్వవచ్చు. లేదా సినిమాలంటేనే విసుగును కొని తెచ్చుకోవడం అని వారు భావిస్తూ ఉండడం వల్ల. అందరూ తమకు తెలిసి ఏవో కారణాల వల్ల జీవితం అనే సినిమాలో నిస్సహాయులమని విశ్వసించడాన్ని వినోదంగా అనుకుంటున్నావా? లేదు. దీన్ని అర్థం చేసుకునేదాకా ఎందుకు కొందరు సదా దుఃఖంలో మునిగి ఉంటారనే విషయం నీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే ఉంటుంది. వారెందుకు చింతాక్రాంతులై ఉన్నారంటే అలా ఉండడాన్ని వారే స్వతంత్రంగా ఎన్నుకున్నారు కనుక. అంతే రిచార్డ్, ఇంతకు మించి మరేమీ లేదు. మనం విశ్వమనే జలనిధిలో కీరింతలు కొడుతూ ఆడుతూ పాడుతూ తిరిగే ఆత్మజీవులం. మనకు చావు లేదు. సినిమా తెర మీద కనిపించే కష్టాలు గాయాలు బాధించినంతగా కూడా మన కష్టాలు మనల్ని బాధించలేవు. కానీ అనేక రకాలుగా బాధింపబడినట్లు మనం విశ్వసించవచ్చు. మనకు కావలసినంత విపులంగా ఆ బాధ తీవ్రతను ఊహించవచ్చు.
మనం బాధితులమనో, హతులమనో, హంతకులమనో, అదృష్ట దురదృష్టాలతో కదిలిపోయినట్లుగా మనల్ని మనం విశ్వసించుకోవచ్చు. పునర్జన్మలు అనేవి ఉన్నాయా అని ప్రశ్నించాను. నువ్వు ఎన్ని సినిమాలు చూసావిప్పటికీ? ఓహ్, చాలా. ఈ భూగోళంలో గడిపిన జీవితాలకు సంబంధించిన చిత్రాలు, ఇతర గ్రహాల్లో గడిపిన జీవితాలకు సంబంధించిన చిత్రాలు, ఇతర గ్రహాల్లో గడిపిన జీవితాలకు సంబంధించిన చిత్రాలు, ఏదైనా సరే స్థాన సమయాలకు సంబంధించినది అంతా ఒక సినిమా వంటిదే. అంటే అది ఒక భ్రాంతి మాత్రమే అంటూ తిరిగి మొదలుపెట్టాడు. ఈ కాసేపట్లో మనం అనంత జ్ఞానాన్ని, అనంత వేడుకను ఈ భ్రాంతుల నుంచే గ్రహించవచ్చు, అవునా కాదా? ఈ సినిమా విషయాన్ని మీరు ఇంకెంత దూరం తీసుకువెళ్తారు డాన్? నీకు ఎంత కావాలంటే అంత. ఈరోజు నువ్వు ఓ సినిమాను పాక్షికంగా చూశావు. ఎందుకంటే నువ్వు ఈ సినిమాను చూడాలని నేను అనుకున్నాను కాబట్టి. ఈ విధంగానే ఎంతోమంది తమ జీవితాల్లో సహచరులను ఎన్నుకుంటారు. కాబట్టి ఈరోజు చూసిన చిత్రంలోని నటులిద్దరూ కలిసి అనేక ఇతర చిత్రాల్లో నటించారు. ఏది ముందు ఏది వెనుక అనేది నువ్వు చిత్రాన్ని మొదట చూస్తావో దాన్ని బట్టి ఉంటుంది. ఏది ముందు ఏది వెనుక అనేది నువ్వు చిత్రాన్ని మొదట చూస్తావో దాన్ని బట్టి ఉంటుంది. లేదా ఇద్దరిని ఒకేసారి వేరువేరు తెరలపై కూడా చూడవచ్చు. మనం ఈ సినిమాలకు టికెట్లు కొని సమయ యథార్థాన్ని, స్థాన యథార్థాన్ని విశ్వసించడానికి అంగీకరిస్తూ లోనికి ప్రవేశించడానికి అర్హత పొందాము. ఈ రెండింటిలో స్థాన సమయాలు ఏది కూడా సత్యం కాదు. కానీ ఎవరైతే ఈ రుసుము చెల్లించడానికి ఇష్టపడతారో వారు ఈ భూమండలం మీద కానీ మరి ఏ ఇతర స్థాన సమయ వ్యవస్థలలో కానీ కనిపించలేరు. స్థాన సమయ చట్రంలో జీవితాలు గడపని వారు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించాను. అసలు సినిమాలే చూడని వారున్నారు కదా, అలాగే చెప్పాడు. అలాగా అయితే వారు తమ పరిజ్ఞానాన్ని ఇతర పద్ధతులలో పెంచుకుంటారా? అవును, నువ్వన్నది సరైనదే అంటూ నా వైపు మెచ్చుకోలుగా చూస్తూ తిరిగి ప్రారంభించాడు. స్థానం, సమయం, వ్యవస్థ అనేది కేవలం ఒక ప్రాథమిక పాఠశాల లాంటిది. కానీ చాలామందికి అది ఎంత విసుగు వచ్చినా అదే భ్రాంతులు ఉండిపోతారు. వారు త్వరగా శుభం పడటాన్ని ఇష్టపడరు. ఈ సినిమాలన్నీ ఎవరు రచిస్తారు డాన్? మనకు తెలిసినది ఎంతో తెలుసుకోవడానికి మనల్ని మనమే ప్రశ్నించుకోవడం ఎంత వింతగా ఉంటుంది. ఆ ప్రశ్నను ఇతరులను అడగాలి. ఈ సినిమాలన్నీ ఎవరు రచిస్తారు? రిచార్డ్, మనమే. ఎవరు నటిస్తారు? మనమే. చిత్రీకరించేది ఎవరు? సినిమాను వేసేది ఎవరు? థియేటర్ యజమాని. టికెట్ తీసుకునేవాడు, పంపిణీదారుడు. వీరంతా ఎవరు? ఆ జరిగేదంతా చూసిందెవరు? మధ్యలో లేచి బయటకు నడిచే స్వేచ్ఛ, ఎప్పుడు పడితే అప్పుడు కథా వస్తువును మార్చే స్వేచ్ఛ, చూసిన సినిమానే మళ్ళీ మళ్ళీ చూసే స్వేచ్ఛ, ఇవన్నీ ఎవరికున్నాయి? నన్ను చెప్పనివ్వండి. ఎవరైతే అలా చేయడానికి ఇష్టపడతారో వారికి. నాకు స్వేచ్ఛ ఉందా అని ప్రశ్నించాడు. అసలు సినిమాలు జనబాహుల్యంలో ఎంత ప్రాచుర్యం ఎందుకు పొందాయో తెలుసా? అవి మన జీవితాలకు సమాంతరమైనవని సహజంగానే మనం భావించడం వల్లనే ఏమో కావచ్చు, కాకపోవచ్చు. అదంత ముఖ్యం కాదు, అవునా? మరి ప్రొజెక్టర్ అంటే ఏమిటి? మనస్సు కాదు, ఊహించడం. మన ఊహలే ప్రొజెక్టరు అని చెప్పాను. మరి ఫిల్మ్ అంటే స్థానం, సమయమే. ఈ ఫిల్ముపై దేనికైనా ఊహించుకోవడానికి మనకు స్వేచ్ఛ ఉందా? బహుశా ఉండవచ్చు డాన్. నువ్వు ఒక సినిమా రీలును చేతిలోకి తీసుకోవచ్చు. అందులో మొదటి నుంచి చివరి దాకా క్షణంలో సహస్రాంశంతో సహా అంతా చిత్రీకరింపబడింది. అంటే చిత్రించిన దృశ్యాలు కాలపరిమితితో సంబంధం లేకుండా అందులో నిక్షిప్తం చెందాయి. ఆ చిత్రం కథ ఏదో నీకు తెలిస్తే సినిమా థియేటర్లోకి వెళ్ళడానికి ముందే సాధారణంగా ఏం జరగబోతోందో నీకు తెలుస్తుంది. యుద్ధం లేదా హాస్యం, విజయం లేదా అపజయం, శృంగారం లేదా నాశనం, అవన్నీ అక్కడ జరగబోతున్నట్లు నీకు తెలుసు. కానీ అందులో లీనమై కథ ప్రవాహంలో కొట్టుకుని పోయి దానిని సంపూర్ణంగా ఆస్వాదించడానికి ఆ రీలును ఒక ప్రొజెక్టరులో ఉంచి దానిని లెన్స్ ద్వారా వ్యక్తమయ్యేటట్లు చేయాలి. అంటే ఏ భ్రాంతినైనా మనం అనుభవించడానికి ఒక స్థాన సమయ చట్రం కావలసి ఉంటుంది. కనుకనే నువ్వు డబ్బు పెట్టి టికెట్ కొని బాహ్య ప్రపంచాన్ని మరచి చీకట్లో థియేటర్లో కూర్చుంటే అప్పుడు మొదలవుతుంది సినిమా. నీ వినోదం కోసం
అంటే నిజ జీవితంలో ఎవ్వరూ నిజంగా గాయపడరా? అదంతా టమాటా రసం రక్తమేనా? కాదు, అది రక్తమే, కానీ మన నిజ జీవితంలో దాని ప్రభావం మాత్రం టమాటా రసం రక్తం లాంటిదే. మరి వాస్తవం అంటారే దాని సంగతి? మరి వాస్తవం అంటూ ఉంటారే దాని సంగతి? వాస్తవం అనేది దైవికంగా ప్రత్యేకమైనదేమీ కాదు రిచార్డ్. ఓ తల్లి తన తనయుడు వాని జీవన క్రీడలో అభినయించే పాత్ర గురించి, అంటే ఒకరోజు మంచివాడుగాను ఇంకో రోజు చెడ్డవాడుగాను ఏమాత్రమూ పట్టించుకోదు. అదేవిధంగా ఓ తల్లి తన తనయుడు వాని జీవన క్రీడలో అభినయించే పాత్ర గురించి, అంటే ఒకరోజు మంచివాడుగాను ఇంకో రోజు చెడ్డవాడుగాను ఏమాత్రమూ పట్టించుకోదు. అదేవిధంగా ఆ దైవశక్తికి మన భ్రాంతుల గురించి, మనం ఆడే క్రీడల గురించి ఏమీ పట్టింపు లేదు, తెలియదు. ఆ బ్రహ్మ పదార్థానికి తన్ను తాను తెలుసు. అలాగే తన పట్ల మనకు గల ప్రేమ, శ్రద్ధ, మన ఆధ్యాత్మిక పరిపూర్ణతలు మాత్రమే తెలుసు ఆ బ్రహ్మ పదార్థానికి. నేను పరిపూర్ణ వృద్ధిని సాధిస్తాననుకోవడం లేదు. దయచేసి విసుగు అన్న విషయం గురించి ఏమైనా కొంత చెప్పండి అన్నాను. అలా ఆకాశంలోకి చూడు అంటూ వెంటనే మాట మార్చివేయడంతో నేను అతను చెప్పినట్లు చేశాను. ఆకాశంలో అనేక తెల్లని పిల్ల మేఘాలున్నాయి. అప్పుడే ఉదయిస్తున్న చంద్రుని కాంతి వాటి అంచులను రజిత వర్ణంలో ప్రకాశింపజేస్తోంది. అందమైన ఆకాశం అన్నాను. అది పరిపూర్ణమైనదేనా అని అడిగాడు. అవును, అది ఎప్పుడూ పరిపూర్ణమైనదే కదా డాన్ అని చెప్పాను. అనుక్షణం మార్పు చెందే ఈ ఆకాశాన్నే నువ్వు పరిపూర్ణమైనదంటున్నావే? అవును, కాస్త తెలివితో సమాధానమిచ్చాను. మరి సముద్రం కూడా పరిపూర్ణమైనదే. అది కూడా నిరంతరం మార్పుకు లోనవుతూ ఉంటుంది. పరిపూర్ణమంటే నిలకడగా ఉండడమైతే స్వర్గం కూడా ఓ బురద కోపం అవుతుంది. మరి దేవుడనేవాడు ఆ బురద రూపంలో ఎలా ఉంటాడు చెప్పాడు డొనాల్డ్. పరిపూర్ణత్వం అంటే నిరంతరాయంగా మారేదే. అయితే దాన్ని నేను పొందుతాను అన్నాను. ఎప్పుడు, ఎందుకు, ఎలా లాంటి ప్రశ్నలు వేయకపోతే నువ్వు దాన్ని చాలా కాలం క్రితమే పొందావు అని చెప్పగలను అన్నాడు డొనాల్డ్. నడుస్తూ అతని వైపు తిరిగి, ఇలా ఒకే తలంలో ఉండడం మీకు విసుగ్గా లేదా డాన్ ప్రశ్నించాను. ఓహ్, నేను ఈ ఒక్క తలంలోనే ఉంటున్నానని అనుకుంటున్నావా? ఎందుకు? నేనేది మాట్లాడినా తప్పు అవుతుంది. ఏంటి, నువ్వు ఎప్పుడూ తప్పులే చెబుతావా? నేను చేయవలసిన పనిని చేస్తున్నట్లుగా లేదు సమాధానమిచ్చాను. అంటే మరో లాభదాయకమైన పని ఏదైనా చేయాలనుకుంటున్నావా? రియల్ ఎస్టేట్ వ్యాపారానికైతే మంచి భవిష్యత్తు ఉంది, కావాలంటే ప్రయత్నించు అన్నాడు. సరే, నన్ను క్షమించండి. నాకే భవిష్యత్తు గతాలు అక్కర్లేదు. నేను వీలైనంత త్వరగా భ్రాంతిమయ ప్రపంచంలో ఒక మంచి అనుభవం ఉన్న మాస్టర్ను అవ్వాలనుకుంటున్నాను. అంతా ఓ పక్షం రోజుల్లో అవుతుందా? అంత సమయం నీకు అవసరం లేదనుకుంటాను రిచార్డ్. అతని వైపు పరిశీలనగా చూశాను. కానీ అతని ముఖంలో ఎలాంటి పరిహాసము లేని గంభీరత ఉంది. రోజులు క్రమంగా గడుస్తున్నాయి. మేము ఎప్పటిలాగే విమానాలలో తిరుగుతూనే ఉన్నాము. ఈ వేసవి రోజులను ఇదివరకటిలా నేను సందర్శించిన ఊళ్ళ పేర్లతోనో లేదా నేను సంపాదించిన డబ్బుతోనో లెక్క పెట్టడం లేదు. గడుస్తున్న రోజులను నేను నేర్చుకున్న విషయాలతోనూ, విశ్రాంతి సమయాల్లో మా మధ్య జరిగే సంభాషణలతోనూ, కాలగమనంలో అప్పుడప్పుడు జరిగే అతి మానవీయ సంఘటనలతోనూ నా దృష్టిలో ఇప్పుడు అవి ఎంతమాత్రం అద్భుతాలు కావు లెక్క పెడుతున్నాను. కాలగమనంలో అప్పుడప్పుడు జరిగే అతి మానవీయ సంఘటనలతోనూ లెక్క పెడుతున్నాను. అవి నా దృష్టిలో ఇప్పుడు అవి ఎంతమాత్రం అద్భుతాలు కావు. హ్యాండ్ బుక్ను ఒకసారి తెరిస్తే అందులో ఇలా వ్రాస్తుంది: ఈ విశ్వాన్ని ఒక సుందరమైన, సవ్యమైన, పరిపూర్ణమైనదిగా ఊహించండి. అప్పుడు ఒక విషయం నిశ్చయమవుతుంది. ఈ సృష్టికర్త విశ్వాన్ని మీకన్నా ఇంకాస్త ఉన్నతంగా ఊహించాడని. అడపాతడపా ఒకరిద్దరు ప్రయాణీకులు తప్ప ఆ మధ్యాహ్న సమయం ప్రశాంతంగా ఉంది. అలా వీలు దొరికినప్పుడల్లా నేను ఆకాశంలోని మేఘాలను నా కంటి చూపుతో కరిగించి వేయడాన్ని సాధన చేస్తున్నాను. నేను విమానం నడపడాన్ని ఒక శిక్షకుని దగ్గర నేర్చుకున్నాను. ఆయన విద్యార్థులు సులభమైన వాటిని కూడా క్లిష్టతరం చేయడంలో అందివేసిన వారు. నేను చురుగ్గా కష్టమైన లక్ష్యాన్ని
అధిగమించినప్పుడు ఒకడేమో నా వైపు కనుబొమ్మలు ముడివేసి క్రూరంగా చూసేవాడు. మిగతా వారికంటే నేను చాలా మెరుగ్గా ఉండేవాడిని. కొన్నిసార్లు నాకు సాధన కంటే బోధన ఎక్కువ అవసరమయ్యేది. షిమోడా విమానం రెక్క క్రింద చేరగిల పడి నిద్రపోతున్నట్టుగా కళ్ళు మూసుకుని ఉన్నాడు. నేను మెల్లగా అతని చేతితో తడితే కళ్ళు తెరిచాడు. నా వల్ల కావడం లేదు అని చెప్పాను. లేదు, నీ చేతనవుతుంది అని చెప్పి తిరిగి కళ్ళు మూసుకున్నాడు. డాన్, నేను చాలా ప్రయత్నించాను. ఎప్పుడైతే ఇక ఏదో జరగబోతోంది అని అనుకునేంతలోనే ఆ మేఘం తిరిగి మరింత పెద్దదై ఇంతింత అవుతోంది. అతను తల విదిలించి లేచి కూర్చున్నాడు. సరే, నా కోసం ఒక మేఘాన్ని ఎన్నుకో. ఓ చిన్నది అన్నాడు. ఈసారి ఓ తెల్లని ఐరావతం లాంటి పెద్ద మేఘాన్ని ఎన్నుకొన్నాను. అది దాదాపు 3000 అడుగుల పరిమాణం ఉండొచ్చు. ఆకాశంలో ఏదో పేలి సుళ్ళు తిరుగుతూ వస్తున్న తెల్లటి దట్టమైన పొగలా ఉంది. దాన్ని వేలుతో చూపిస్తూ అదిగో ఇటుగా తరలి వస్తున్నది అని సూచించాను. డొనాల్డ్ నా వైపు నిశ్శబ్దంగా చూస్తూ, అంత పెద్దది ఎందుకు? నువ్వు ఏమన్నా నన్ను పరీక్షిస్తున్నావా అని అన్నాడు. అబ్బే లేదండి, మీరు ఎప్పుడూ సవాలనే కోరుకుంటారు కదా, అందుకని. కావాలంటే ఓ చిన్న మేఘాన్ని ఎన్నుకుంటానులే అంటూ నవ్వాను. అతను తల ఊపి ఆకాశం వంక చూస్తూ ప్రయత్నిస్తాను, చెప్పు ఏది అన్నాడు. వెంటనే ఆకాశం వైపు చూశాను. ఆశ్చర్యం! అంత పెద్ద భారీ మేఘం తనలో ఇముడ్చుకున్న టన్నుల కొద్దీ నీటి ఆవిరితో సహా అక్కడి నుంచి మాయమైంది. దాని స్థానంలో నీలి ఆకాశం ఓ రంధ్రంలా కనిపిస్తోంది. ఓహ్, ఆశ్చర్యపోయాను. నీ ప్రశంసను స్వీకరిస్తున్నాను, కానీ నిజం చెప్పాలంటే ఇలా మేఘాల్ని అదృశ్యం చేయడం అంత గొప్ప విషయమేమి కాదు అంటూ షిమోడా ఆకాశంలో పయనిస్తున్న ఓ పిల్ల మేఘాన్ని చూపిస్తూ, ఇక నీ వంతు సిద్ధమేనా అన్నాడు. చిన్న గడ్డి మోపు పరిమాణంలో ఉన్న ఆ పిల్ల మేఘం వైపు చూశాను. అది నా వైపు చూసినట్లు అనిపించింది. దానివైపు తీక్షణంగా చూస్తూ అది అక్కడే కరిగిపోవాలని, ఆ స్థలంలో ఖాళీ ఏర్పడాలని, తిరిగి అదెక్కడో ఏర్పడాలని సంకల్పించసాగాను. నెమ్మదిగా 1 క్షణం 2 4 7 ఆ మేఘం అక్కడ లేదు. చుట్టుప్రక్కల మేఘాలు పెద్దదవుతున్నాయి, కానీ నా మేఘం లేదు. నువ్వు చాలా నెమ్మదిగా చేశావు. ఇది నా మొదటి ప్రయత్నం కదా. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం ఇప్పుడేగా మొదలెట్టాను. సంభావ్యతకు ఏమాత్రం ఆస్కారం లేని ఇలాంటి పనులను చేసేటప్పుడు నెమ్మదిగా చేశావనడాన్ని నన్ను నిరుత్సాహపరుస్తోంది. నా వరకు ఇదో ఘన విజయం. ఆ విషయం మీకు తెలుసు కదా అన్నాను. ఆశ్చర్యం! దానితో నీ అనుబంధం చాలా బలమైనది, అందుకే అది అదృశ్యమైంది అన్నాడు. అనుబంధమా? నా మనస్సుతో దాన్ని కరిగించడానికి ఏదేదో ప్రయోగిస్తున్నాను. లేజర్ కిరణాలు, వ్యాక్యూమ్ క్లీనర్, అగ్నివర్షం ఒకటేమిటి? రుణాత్మక అనుబంధం రిచర్డ్. నిజంగా నీ జీవితంలో ఏదైనా బాధ అనే నల్లని మేఘాన్ని తొలగించుకోగోరితే దానికేమీ తలక్రిందులు కానవసరం లేదు. మొదట ప్రశాంత స్థితికి చేరుకుని తర్వాత బాధ అనే జ్ఞాపకాన్ని నీ స్మృతి పదం నుంచి తొలగించివేయి. అంతే, అది అదృశ్యమవుతుంది. పుస్తకం కూడా అదే చెబుతోంది. పయనించే మేఘానికి తన గమ్యమేమిటో తెలియదు. తన అంతఃప్రేరణలకు అనుగుణంగా అది తన పయనాన్ని సాగిస్తోంది. కానీ ఆ నీలి నింగికి తెలుసు వాటి గమ్యమేమిటో, వాటి అందమైన ఆకృతుల వెనుక రహస్యమేమిటో. మీరు చూడగలరు సమస్త సత్యాలను. దిజ్మండలం ఆవలి వైపుకు చూడగలిగేటంత ఎత్తుకు ఎదిగితే మీలో ఓ కోరిక కలుగజేయబడిందంటే ఆ కోరికను సాకారం చేసే శక్తి కూడా మీరు ప్రసాదించబడినట్లే. అయితే దానికోసం మీరు పరిశ్రమించవలసి ఉంటుంది.